వృశ్చిక రాశి వారికి 28, 29, 30వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు జాక్‌పాట్ కొట్టేశారని చెప్పవచ్చు. ఈ 3 రోజుల్లో మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. మీరు చాలా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కొన్ని శుభవార్తలనేవి వినబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చనమాట. నిజంగా ఈ వీడియో వింటే మీరు ఎగిరి గంతు వేస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కాసేపు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియో వినండి. ఎందుకు అనంటే మీకొచ్చేటటువంటి మంచి ఫలితాలు అంటే డబ్బు పరంగా అవ్వచ్చు, అలాగే కొన్ని రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు కూడా మీ రాశిపరంగా కొన్ని ఉన్నాయి. వాటి కోసం మీకు చిన్న చిన్న పరిహారాలు అనేవి చెప్తాను. అవి చేయటం వలన ఆ సమస్యల నుంచి పూర్తి స్థాయి నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిహారాలు చేసుకుంటేనే మీకు బాగుంటుంది. మీరు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అంతా చక్కగా మంచేంటి చెడేంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం వలన ఇంకొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో వీరిది 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారు చాలా కాలం తర్వాత అంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇబ్బందులనే చూస్తున్నారు. వీరి చిన్న వయసు నుంచి చెప్పుకోవాలంటే అలా కష్టాలు పడి 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 వీరికి అనుభవాలుగా మారాయని చెప్పుకోవచ్చు. దానివల్ల జీవితంలో ఇప్పుడు ఏంటంటే అంతకు ముందల కష్టాలు పడినప్పుడు ఎంత సమస్యలనైతే అంటే వాటి నుంచి బయటికి రావటానికి వాళ్ళు చాలా సమయం తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే అదే కష్టాలు వారికేంటంటే అలవాటుగా మారి తెలివిగా త్వరగా వాటి నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని, ఆ తెలివితేటలు అనేవి వీరికి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే అంటారు చూడండి, ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పేసి. అలాగే ఈ వృశ్చిక రాశి వారిలో కోటేశ్వరులు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, అలాగే పేదవారు కూడా ఉన్నారు. అయితే ఎవరికి తగ్గ సమస్యలు వారికి ఎప్పుడూ కూడా ఉంటానే ఉంటున్నాయి. మీ రాశి పరంగా కోటేశ్వరులకి ఉంటున్నాయి బాధలు, వారికి తగ్గ బాధలు వారికి ఉంటున్నాయి. అలాగే మధ్యతరగతి వారికి కూడా వారికి తగ్గ బాధలు వారికి ఉంటున్నాయి. కానీ పేదవాళ్ళకు కూడా వారికి తగ్గ బాధలు వారికి ఉంటున్నాయి. కాకపోతే ఇక్కడ మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా గుండె ధైర్యంతో, నిబ్బరంతో మీరు కాస్తో కూస్తో మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారు చూడండి. అది మీరు చేసుకున్నటువంటి అదృష్టము. ఎన్ని బాధల్లో కూడా మీ చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు నిలబడతా ఉంటుంది చూడండి. అది మీరు చేసుకున్నటువంటి అదృష్టం. అందుకే మిమ్మల్ని అదృష్టవంతులుగా చెప్పుతుంది. ఎందుకంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. దైవానుగ్రహం ఉండటం అంటే మామూలుగా ఉండదుగా మరి. ఆ మంచితనం అనేది మీలో ఉండబట్టే దైవానుగ్రహం కూడా మీ మీద ఉందని చెప్పేసేసి మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి కూడా చేతిలో లక్ష్మీదేవి నిలబడతా ఉంటుంది. కోట్లకు కోట్లు అవసరం లేదండి, లక్షల లక్షలు, కోట్లకు కోట్లు ఉంటేనే డబ్బు ఉంటుంది అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఇప్పుడు కోటేశ్వరులు ఉంటారు, వాళ్ళకి ఎన్ని కోట్లు ఆస్తులు ఉంటాయి, కానీ చేతిలో చిల్లి గవ్వగోళ్ళు లేకుండా ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఉండవు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ చేతిలో లక్ష్మీదేవి నిలబడదు. చేతిలో వాళ్ళకి జాతకంలో అయితే కోట్లు ఉండి కోటేశ్వరులు అయితే అవ్వచ్చు, కానీ చేతిలో మాత్రం లక్ష్మీదేవి నిలబడదు వాళ్ళకి, అట్లా అన్నమాట. కానీ కొంతమందిని చూడండి, అసలు వాళ్ళకి ఏమీ ఉండదు, కటికి పేదవాడు అయినా కూడా చేతిలో ఎప్పుడూ కూడా ఒక 50, ఒక 100, ఒక 500 ఎప్పుడూ కూడా ఉంటాయి. అది అలా లక్ష్మీదేవి నిలబడటం చేతులు అనేది అదృష్టం అనమాట. అది అందరికీ రాదు ఆ అవకాశం. పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నోడు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళందరికీ చేతిలో డబ్బులు ఉంటాయి అని చెప్పేసేసి మనం అనుకుంటే మనం పొరపాటు. అది చెట్టు కింద ఉండే వాళ్ళకు కూడా చేతిలో ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అది అదృష్టం అంటే. అలా మీకు మీ పరంగా మీకేంటంటే చేతిలో ఎప్పుడూ కూడా రూపాయి అయినా సరే ఉంటుందన్నమాట. దాన్నే లక్ష్మీదేవి అనుగ్రహం అంటారు. అంటే కనీస అవసరాలకు ఎప్పుడూ కూడా అంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి దేహి అని అడుక్కోకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకున్నా, బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా,
ఉద్యోగపరంగానైనా ఏదన్నా ఎవరినైనా డబ్బులు అడిగి ఉన్నా కూడా వాళ్ళు కూడా మీకు సహాయం అనేది చేస్తారు. వడ్డీకే ఊరికనే ఎవరివ్వరండి. వడ్డీలకు కూడా అడిగినా కూడా ఈ రోజుల్లో ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే జనాల మీద నమ్మకాలనేవి లేక మళ్ళీ తిరిగి అడిగినా కూడా చెల్లదు కాబట్టి అలా ఎవ్వరు కూడా ధైర్యంగా ఇవ్వటంలా. కానీ మీకేంటంటే మీరు వ్యక్తిగతంగా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీరు ఎవరినైనా డబ్బులు అడిగినా కూడా వారు మీ చేతికి అందిస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి మీకు చాలా వరకు కూడా అవకాశాలనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీ రాశి పరంగా అదృష్టం అనేది పట్టింది. జాక్‌పాట్ కొట్టేశారు. మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అనేది అవుతుందని చెప్పటం అనేది ఎందుకు అనంటే, మీకు శని 11వ స్థానంలో ఉండటం వలన మీకు చాలా వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు ఊహించని ధనం మీ చేతికి అందటం. అంటే ఒక చిన్న కూలి పని చేసేవాడు ఉన్నాడనుకోండి, రూ. 500 పనికెళ్ళాడు. కానీ వాడికి రూ. 1000 ఇస్తారు. దాన్ని ఆకస్మిక ధనప్రాప్తి అంటారు. ఇప్పుడు ఉద్యోగస్తుడుంటే 50,000 శాలరీ అనుకోండి, ఇంకో 20,000 ఎక్స్ట్రా పెంచి 70,000 అలా ఏదన్నా బిజినెస్లో ఉంటే అనుకోకుండా ఒక 10 లక్షలు కలిసి రావటము, ఉన్న ప్రాపర్టీస్ ఆస్తులు పెరగటము, భూములుంటే ఏదన్నా 50 లక్షల రూపాయల భూమి ₹1,00,00,000 అవ్వటము, ఇలాంటి వాటిని ఊహించని ధనప్రాప్తి అంటారు. అలాగే మీరు బంగారం కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. మీకు ఇప్పటి నుంచి ఏంటంటే మీరు ఏదన్నా ఫ్లాట్ అవ్వచ్చు, ఏదన్నా అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ఏదన్నా కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి యోగం అనేది మీ జాతకంలో ఉంది. అంటే మీ రాశిలో కొంతమంది ఇల్లు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళేంటంటే ఈ అద్దెలు కట్టలేము మనము. అద్దెలంటే ఊరకుంటున్నాయా, వేలకు వేలు కట్టాలి అద్దెలు. నెలొచ్చేసరికి 4,000, 5,000 చేసే సంపాదనలో మధ్య తరగతి వాళ్ళకి అద్దెలకు కట్టుకోవటానికే సరిపోవన్నమాట. అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు మేము ఎలాగైనా సరే కట్టుకోవాలి ఇల్లు, ఈ బాధలు మేము పడలేము, కనీసం ఒక రేకులు ఇల్లైనా మాకంటూ 1 సెంటు భూమికి తీసుకొని 2 రేకులు వేసుకొనైనా సరే మేము ఉండాలి అని చెప్పేసేసి గట్టిగా నిర్ణయం తీసుకుంటారనమాట. ఈ బాధలు అద్దె బాధలు పడలేక. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా కనీసం ఉండటానికి నీడన్నా ఉండాలి. మనం ఉన్నా పోయినా కూడా నీడ అనేది ఉండాలి. కాబట్టి ఇంటి విలువ అనేది వీరు అర్థం చేసుకొని దానికి తగినటువంటి ప్లానింగ్ కొంతమంది చేసుకుంటూ ఉంటున్నారు. మీ యొక్క పట్టుదల ప్రకారం, ఆ దైవాశీర్వాదం ప్రకారం ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది ఉంది. అలాగే మీ చుట్టూత స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇట్లా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారి సలహాలు అనేవి కొంతవరకే వినండి. అన్నీ విన్నారంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారంటే వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎంకరేజ్ చేసిన దాంట్లో మీరు తీసుకున్నంత వరకే తీసుకోవాలి. అలా కాకుండా ప్రతీదీ వాళ్ళని సంతోషపెడతం కోసమనో, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు అసలంటే 100% కరెక్ట్ అని చెప్పేసేసి గుడ్డిగా మీరు వారినే ఫాలో అయితే మాత్రం ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, సుమారు మీ దగ్గర స్తోమత లేక ఒక 5 లక్షల్లో ముగించుకోవాలి అని అనుకుంటారు. కానీ మీ స్నేహితుడు ఏమంటాడు, కాదురా పద్దాకలు కట్టుకోరు, ఒక 10 లక్షలు అప్పు చేసైనా సరే కట్టుకోమని సలహా ఇస్తారు. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే వారి సలహా, అంటే అప్పు చేస్తే అప్పు చేయాల్సింది మీరు, తర్వాత దానికి తగ్గ వడ్డీలు కట్టుకొని ఇబ్బంది పడి ఇంట్లో నానా రకాలుగా బాధలు పడాల్సింది మీరు. కాబట్టి మీరేంటంటే ఒకవేళ నిజంగా మీకు అంతగా కట్టుకోవాలి మంచిగా అని చెప్పేసి అనుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి ఆ ₹1 సేవింగ్ చేసుకొని మీరు అలా చేయండి. అంతేకాని అప్పు చేసి వాళ్ళు చేశారని చెప్పారని చెప్పి కట్టుకోవటం వల్ల ఇబ్బంది పడతారు. లేదా మాకు ఇప్పటికిప్పుడే కావాలనుకుంటే మీ దగ్గర ఉన్నంతలో ముగించుకోండి. ఎందుకంటే మన ఇల్లు మనకి ఎలా ఉన్నా కూడా మనది అనంటే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. అలా కాకుండా అప్పు చేసి పప్పుకూడు ఎవరో చెప్పారని చెబితే చెప్పిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే. కాబట్టి ఇలా కొన్ని సలహాలు అనేవి అన్నీ వినమాకండి, విన్నంత వరకే వినండి. అది మీరు గమనించండి. అలాగే స్నేహితులు అని చెప్పి ప్రతి పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకుంటే రేపు మీరు పక్కకు వెళ్ళిన తర్వాత మీ గురించి నవ్వుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కథలుగా చెప్పుకొని వీడికి బాగా అయింది, లేకపోతే ఈమెకు బాగా అయింది, అది ఇదని చెప్పేసేసి చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ప్రతీదీ కూడా చెప్పుకోవద్దు. ఈ రోజుల్లో ఏ మనిషికి కూడా జాలి దయలు మంచి ఇలాంటివి లేవు. అందరూ కఠినంగా ఉన్నారు. కాబట్టి మనల్ని చూసి ఎవరన్నా అయ్యో పాపం అని చెప్పేసి అనుకోవాలని అనుకుంటే మనంత పిచ్చి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరన్న సంగతి మీరు గుర్తుంచుకొని జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి.
జనం యొక్క మైండ్ సెట్ ఏంటి అని అంటే, అవసరమైతే అవసరానికి వాడుకున్నామా, పక్కకు నెట్టేసామా, ఇంతవరకు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి జనానికి తగ్గట్టుగా మీరు కూడా వెళ్ళండి. కానీ మంచితనంగా కాస్త ప్రేమగా మాట్లాడంగానే ఉప్పొంగిపోయి నా అని అనుకోవద్దు. ఎంత మీరు మాట్లాడినా కాసేపు కూసేపే. వారికంటూ మీ మీద ఎటువంటి అభిమానాలు ఉండవు. వారికి వారి కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. కాబట్టి మీరు కూడా అలాగే ఫాలో అయిపోయి మీకేమన్నా కష్టాలు సుఖాలు ఉన్నా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవటం, భగవంతుడికి చెప్పుకోవటం ఇలాంటివి చేయటం వలన మీ సమస్యలకు పరిష్కారం అనేది తీరిద్ది. లేకపోతే 100 మందికెళ్ళి మన బాధలు చెప్పుకున్న ఒక్కడు కూడా తీరవడు. చేతిలో రూపాయలు ఇవ్వనంటే ఒక్క రూపాయి కూడా ఎవరు సహాయం చెయ్యరు. మన కష్టమే మనం చేసుకోవాలన్నమాట. ఇలాంటివి కొన్ని చిన్న చిన్న మెలకువలు అనేది మీరు తెలుసుకుంటే ఇంకా మంచిది. అలాగే మీకు కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీరు మా మనుషులేలే అని చెప్పేసేసి కోపంతో చనువుగా ఒక మాట అన్నా కూడా వారు అది మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇంకా మీకు ఈ 3 రోజుల్లో 2 రోజులు బాగా బిజీగా ఉంటారు. ఒక రోజు వచ్చేటప్పటికి కాస్త ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఇష్టమైన వండించుకోవటము, తినటము, ఇలా ఫ్యామిలీతో గడిపేటటువంటి సమయం అని చెప్పేసేసి మనకు చెప్పుకోవచ్చు. ఇంకా ఏదన్నా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది, శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో. మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ 3 రోజుల్లో డబ్బు పరంగా మీ చేతిలో ఖచ్చితంగా చూస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఇష్టమైనటువంటి భోజనాన్ని వండించుకొని తింటారు. కొనుక్కొచ్చుకొనైనా తింటారు. ఎందుకంటే మీరు భోజన ప్రియులు అనమాట. అందులో మీకు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇష్టంగా తింటారనమాట. అంటే ఏదైనా ఒక టిఫిన్ అవ్వచ్చు, లేకపోతే ఇష్టమైనటువంటి వంటలు ఏదైనా చేయించుకొని తింటమైనా సరే, లేదా బయట నుంచి తెచ్చుకొని తింటమైనా, ఒక కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, ఏదైనా సరే ఇష్టంగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా తింటారనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. ఆ స్ట్రెస్ని అంతా పక్కన పెట్టేసేసి కాస్త కూర్చొని కామ్గా తింటారు ప్రశాంతంగా అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కానీ లేదా మామూలు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఉన్నారో వారికి ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గట్లుగా, మీ పట్టుదలకు తగ్గట్లుగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. మీరేంటంటే ఈ మధ్య ఎక్కువగా ఫోనుల్లో మాట్లాడుతున్నారు. అంటే అవసరమైన వాళ్ళతో అయితే ఓకే, కానీ అంటే కొంచెం అవసరం లేదు అని అనుకున్న వారితో కూడా ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం, ఫోన్లు ఎక్కువగా చూస్తాం, ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి కొంచెం అవి పక్కన పెట్టేసేసి మీ పని మీద మీరు దృష్టి పెడితే ఇంకా మీకు తిరిగి ఉండదు. విద్యార్థులకు బాగుంది. విదేశం ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. వీరిలో వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు బాగుంది. ఇట్లా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మీకు గతంతో పోల్చుకుంటే 90% అనుకూలంగా ఉందండి. ఎందుకంటే మీ రాశి పరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. శని ప్రభావం అనేది తగ్గి అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంచెం నరదిష్టి కోసం మీరేం చేస్తారంటే ఏదైనా అంటే రావి చెట్టుకు కానీ, మర్రి చెట్టుకు కానీ, వేప చెట్టు దగ్గరికి కానీ వెళ్ళి నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని ఆ చెట్టుకు మొదట్లో పోసేసి ఆ చెట్టును తాకి ప్రదక్షిణలు చేసుకోవటం వలన ఆ దోషాలు తగ్గుతాయి. అలాగే ఆవుకి ఇంటి దగ్గర ఏదైనా అంటే నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలు కానీ ఏమైనా ఉంటే వాటికి కాస్త బిస్కెట్లు పెట్టడం, ఆవుకైతే కొంచెం క్యారెట్ కానీ, టమాటాలు కానీ, వంకాయలు కానీ ఇలాంటివి పెట్టడం వలన మీ చేతి పరంగా మీకున్నటువంటి దోషాలు, తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏదైనా ఉంటే అవి కూడా పోయి మీరు మనశ్శాంతిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించండి. అర్థమైంది కదండి ఈ 3 రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.